హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇదైతే లక్షవరం తీసిన ఒక చిన్న వీడియో అండి. ఎందుకంటే శ్రావణ మాసంలో వచ్చే ఫస్ట్ ఫ్రైడేనే నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను, మిగతా రోజుల్లో కుదరదు కనుక. సో డేలో అయితే పిల్లలు రాకముందే ఇల్లంతా క్లీన్ చేసేసి భగవాన్ రూమ్లో ఒక చిన్న ముగ్గు పెట్టాను. అంటే ఇప్పటికైతే సాయంత్రం అయిందిలేండి. చిన్న ముగ్గు పెట్టేసి భగవాన్ సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా నో బ్రోకర్ని బుక్ చేపించి ఇలా చిమ్నీ కూడా క్లీన్ చేసుకున్నామండి. అదేంటంటే ఇంకా బాగా డస్ట్ పట్టేసింది, ఇంకా దాన్ని మనం ఇంకా క్లీన్ చేయలేము. అండ్ నాకు ఫింగర్స్ ఏంటంటే నొప్పి వస్తున్నాయండి, అంటే గోరు దగ్గర మంటలా పుడుతుంది. అందుకని ఇంకా నేను చేయలేదు. మాకు 400 పట్టిందండి అది క్లీన్ చేసేటప్పటికి. ఇంకా బయట ముగ్గు పెడదాము, ఇంకా చీకటి అయింది, 8 o'clock అయింది అనేటప్పటికి హైదరాబాద్లో ఎంత పెద్ద వర్షం తెలియదు అసలు. హైదరాబాద్లో పడిందో లేదో నాకు తెలియదు, కానీ మేము ఉండే ఏరియాలో మాత్రం చాలా పెద్ద వర్షమే పడిందండి. ఇంకా ఏం చేస్తాను, కాసేపు కూర్చొని ఇంకా వర్షం తగ్గాక ఇంకా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను. అటువైపు బాల్కనీ, ఇటువైపు కారిడార్లో. ఎందుకంటే ఇది పొద్దున్న పని పెట్టుకుంటే నేను రాత్రి 2 గంటలు లేచినా సరే నాకు 1 hour దీనికే పట్టేస్తుంది. ఇంకా ఈ పని అంతా చేసేసాక దూరానికి కొంచెం పువ్వులు పెట్టేసి అయితే ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే పొద్దున్న ముగ్గు పెట్టాలంటే అవ్వదండి, ఇంకా భారం అంతా వర్షం మీద వేసేసి అయితే ముగ్గు పెట్టుకున్నాను. చిన్నగా పెట్టుకున్నాను, ఎందుకంటే పెద్ద ముగ్గు పెట్టాను అనుకోండి వర్షం అంతా లోనికి వచ్చేసి అదంతా ఆ రెడ్ కలర్ మట్టి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. పొద్దున్న అదంతా క్లీన్ చేయడానికి నాకు చాలా టైం పడుతుందండి. ఇంక ఇంట్లోకి వచ్చి ఓన్లీ ఇల్లు తుడిచేసి వచ్చేస్తే చాలు అనేటప్పటికి మా వారు నాకు ఒక ఇది ఇచ్చారనమాట. అంటే కాఫీ పెట్టు, హెడేక్గా ఉంది అని. ఎంత చేసినా పని తేలదంటే కాఫీ అంటే కాఫీతో అయిపోదు కదా, మళ్ళీ ఆ కాఫీ పెట్టిన బౌల్ ఉంటుంది, 2 glasses ఉంటాయి, మళ్ళీ అవి తోముకొని కూర్చోవాలి. ఇదంతా ఒక పని అంటే సర్లే చిన్న పనులే కదా అయిపోతాయి అనేటప్పటికి మా పిల్లలు డైనింగ్ టేబుల్ని కాస్త ఒక స్టేషనరీ షాప్లో చేసి పడేశారు. అవి చూడడానికి ఇంతేనా అని అనిపిస్తుంది, కానీ అవన్నీ తీసి సర్దేటప్పటికి చాలా టైం పడుతుంది. అప్పటికే 10:30 అయ్యింది. వాళ్ళని ఇంకా పడుకోమని చెప్పాలి, అవన్నీ ఎక్కడొక్కడ సర్ది పెట్టాలి, ఇల్లు తుడవాలి, పోచా చేయాలి, అప్పుడు నేను పడుకోవాలి. అవన్నీ చేయకుండా పడుకున్నాను అనుకోండి, నెక్స్ట్ డే నా పూజ అయ్యేటప్పటికి ఇంక 1 గంట అవుతుందండి. నచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.